మనం ఇలా డిజైన్ లెక్క ఇలా చేసుకోవచ్చు వస్తుంది అన్నట్టు. ఒక్కొక్కటి ఇలా చేసుకుందాం ఫ్రెండ్. అన్నీ ఇలాగే అయితే చేసుకున్నాను నేనైతే. మళ్ళోసారి మనం ఏం చేద్దామంటే ఇదే పూర్ణం మళ్ళోసారి మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా మనం బెల్లం వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకున్నాం. మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ చూడండి, మనం ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా గర్జలు అయితే అంటే గజ్జికాయలు కూడా అంటారు. నేనైతే పూర్ణం వెరైటీ అయితే చేస్తున్నా. ఎప్పుడు మనము రవ్వ ఇంకా కుడక పొడితో కాకుండా వేరే ఇంగ్రీడియంట్స్తో అయితే చేస్తున్నా ఫ్రెండ్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక 4 గిన్నెలు అయితే నేను మైదాపిండి తీసుకుంటున్నా. మనము 2 గిన్నెల గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు, ఇందులో రవ్వ కూడా వేసుకోవచ్చు. నేనైతే మైదాపిండితో చేస్తున్నా. ఒక 2-3 గిన్నెలు అయితే నేను మైదాపిండి వేసుకుంటున్నా. చాలా అంటే చాలా బాగుంటాయి. 2 గిన్నెల మైదాపిండి తీసుకున్నా. నేనైతే 2.5 వేసుకుంటున్నా మైదాపిండి. పావు కిలోకు కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కనీసం ఒక 20-30 అన్న అయితే దీంతో చూద్దాం. 2.5 మైదాపిండి వేసుకున్నా కదా, అయితే ఇంకో కప్పు అయితే ఇంకో గిన్నె గోధుమ పిండి వేసుకుంటున్నా. నాకైతే కొంచెం అనిపించింది, అందు గురించి ఇంకోసారి అయితే గోధుమ పిండి కలుపుకుంటున్నా. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తర్వాత నేనైతే నెయ్యి వేసుకుంటున్నా. ఇలా వేడి చేసి కూడా వేసుకోవచ్చు కరిగించి. నేనైతే ఇలాగే వేసుకుంటున్నా. నెయ్యి ప్యూర్ అయితే మన ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉన్నది. 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నా. చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు, క్రిస్పీగా కూడా అయితే. నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి. స్మెల్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేనైతే ఎప్పుడు ఒకేలాగంటే ఎక్కువ మట్టుకైతే షుగర్తో చేస్తారు, నేనైతే బెల్లంతో చేస్తున్నా పూర్ణము. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఒక్కొక్కసారి మనం ఇలా పడితే పిండి ముద్దలా కావాలి. ఇగో ఇలాగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి పిండి ముద్దలాగా కలుపుకుందాం. చూడండి, ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా, మన పూరి పిండిలాగా చేసుకోవాలి. చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. అప్పటిదాకా మనం పూర్ణానికి ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసిన. 1 గిన్నెడు నువ్వులు వేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేయించుకుందాం. నువ్వులు వేయించుకోవాలి. ఇందులో మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పల్లీలు అయితే వేసుకుంటలేను. అంటే శనక్కాయలు అంటారు, పల్లీలను శనగదానే అంటారు. నాకు ఇప్పుడు అది వచ్చింది. మా సైడ్ అయితే పల్లీలకు శనక్కాయలకు శనగదానే అంటారు. వేయించుకున్నాం కదా, ఇందులోనే 1 కప్పు ఎండు కుడక వేసుకుంటున్నా. ఇలా సన్నగా తరుముకొని ఎండు కుడక ముక్కలు వేసుకుందాం. ఇలా సన్నగా పీసెస్ లాగా చేసుకొని వేసుకుందాం. ఇదే నువ్వులతో పాటు ఈ కుడక ముక్కలు కూడా వేయించుకుందాం. లైట్గా వేయించుకొని తీసేసుకుందాం. చూడండి, ఇలా నువ్వులు కుడకలు అయితే పీసెస్లో నువ్వులు అయితే చిటపటలు ఆడుతున్నాయి. తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. కొద్దిగా చల్లారనిద్దాం. ఇదే ప్యాన్లో మనము వేయించి తీసేసినాం కదా, 1 స్పూను నెయ్యి వేసుకుందాం. స్పూన్ అంటే చెంచా ఉన్నది. నెయ్యి వేసుకుందాం. నెయ్యిలోనే సగం గిన్నె రవ్వ వేసుకుందాం, అంటే సూజీ అంటారు. రవ్వ వేయించుకుందాం. ఇలా నెయ్యిలోనే మన రవ్వను వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చల్లారనిద్దాం. చూడండి, మనం నువ్వులు ఇలా కుడకలు ఇలా పీసెస్ లాగా చేసుకొని ఇలా వేయించుకున్నాం కదా, మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకొని వద్దాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఒక గిన్నెలో తీసుకుందాం. నువ్వులు కుడకలు పట్టుకున్న పూర్ణం మొత్తము ఒక గిన్నెలో తీసుకుందాం. మిగతాదంతా పట్టుకుందాం. ఇలా మొత్తం పూర్ణము పట్టుకొని ఒక గిన్నెలో తీసుకున్నాం కదా, ఇలా బరకగా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఎక్కువ మెత్తగా పొడిలాగా చేసుకోవద్దు. మనకు తిన్న టేస్ట్ తలగాలి కదా,
మనం ఏదైనా నువ్వులు ఒక గిన్నె, ఇంకా కుడకలు ఒక గిన్నె తీసుకున్నాం కదా, నేనైతే బెల్లం కూడా ఒక గిన్నె నిండా అయితే తీసుకుంటున్నా. తీసుకొని ఇందులోనే కలుపుదాం. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. బెల్లం తురుము వేసి కలుపుకోవాలి. ఇలా పెద్ద పెద్ద పీసెస్ ఉంటే పక్కన పెట్టుకొని సన్నగా చేసుకొని కలుపుకుందాం. చూడండి, మనం బెల్లం తురుము మొత్తము పూర్ణంలో కలుపుకున్నాం కదా. మళ్ళోసారి మనం ఏం చేద్దామంటే ఇదే పూర్ణం మళ్ళోసారి మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా లైట్గా కొంచెం ఇలా బెల్లం తురుము మొత్తం అయితే కలిసేటట్టు అయితే లైట్గా ఇలా పట్టుకోండి. మనం బెల్లం వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకున్నాం. గిన్నెలో తీసుకుందాం. మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, ఇదే రవ్వలో అంటే సూజీలో మనం పూర్ణం పట్టుకున్నది వేసుకుందాం. మొత్తం పూర్ణం వేసి కలుపుకోవాలి. పూర్ణం మొత్తం ఇలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత పైనుంచి ఇంకో చెంచా నెయ్యి వేసుకుందాం. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. నెయ్యిలోనే కలుపుకోవాలి. మొత్తం పూర్ణం కలిసేటట్టు కలుపుకుందాం. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో పూర్ణం తీసుకుందాం. మనం పిండి అయితే నానబెట్టేసి అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా చిన్నగా చేసుకొని తాల్చుకుందాం. కొంతమంది పొడి పిండి వేసి అయితే తాల్స్తారు. నేనైతే ఉట్టిగా కొద్దిగా నూనె పెట్టి అయితే తాల్స్తున్నా. ఎంత పల్చగా అయితే అంత పల్చగా తాల్చుకోవచ్చు. ఇందులో పూర్ణం వేసుకుందాం. పూర్ణం వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి అన్నట్టు, ఇలా ఒత్తేయాలి. ఇలాగా మనం ఇలా పూర్ణం వేసి ఇలా చేసుకున్నాం కదా. ఇందులో నేనైతే ఇలా గర్జెలు చేసే స్పూన్ అయితే తీసుకున్నా అన్నట్టు, ఇలా రౌండ్గా. దీంతో మనం ఇలా డిజైన్ లెక్క ఇలా చేసుకోవచ్చు. చూడండి, మనం ఇలా స్పూన్తో కట్ చేసినాం కదా, ఇలా డిజైన్ వస్తుంది అన్నట్టు. ఒక్కొక్కటి ఇలా చేసుకుందాం. చూడండి ఫ్రెండ్, అన్నీ ఇలాగే అయితే చేసుకున్నా నేనైతే. చూడండి ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఇప్పుడైతే వేయించుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేశాను. నూనె కూడా వేసేసిన. నూనె కూడా కాగిందో లేదో కొద్దిగా చూద్దాం. మనం మైదా పిండితో చేసుకున్నాం కదా, త్వరగానే వేగిపోతాయి అన్నట్టు. ఇలా ఒక్కొక్కటి వేసుకుందాం. తీసేద్దాం. మైదా పిండితోటి వేసుకుంటే కొద్దిగా తెల్లగా వస్తాయి అన్నట్టు, వైట్ కలర్లో. మనం గోధుమ పిండితో చేసుకుంటే కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్తో వస్తాయి అన్నట్టు. ఇంకో వాయి వేసుకుందాం. ఇలా చూసి మెల్లగా వేసుకోవాలి. తీసేసుకుందాం.
ఫ్రెండ్ చూడండి, మన గజ్జికాయలంటే గర్జెల రెసిపీ అయితే నేనైతే ఇలా చేసిన ఫ్రెండ్. చూడండి పూర్ణం కూడా ఎంత బాగా ఉడుకుతుందో. వేడి ఉన్నది, మీకైతే తెంచి చూపిస్తా. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్. చూడండి పూర్ణం కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం బెల్లంతో చేసిన గజ్జికాయలు మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ చూసిన వారు ఫాలో అవ్వండి. మరొక కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్. మరోసారి అయితే అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఓకేనా ఫ్రెండ్? బాయ్. మరి మరొక